ओम ओम योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमुताये सखाय इंद्रमुताये ओम हिरण्मये पात्रे सत्यस्यापिहितं मुखं यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म वायुरनिलममृतमथेदम् भस्मातं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्या जगत्ते त्यक्ते भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं ते त्यक्ते भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं मा गृधक्कस्य स्विद्धनं ॐ शान्ति शान्ति शान्तिः ॐ परमपिता परमात्मा ॐ
ओम रक्षका, ओम सर्वरक्षका, ओम सदा रक्षका सर्वदा रक्षका, ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका, ओम सर्वधा रक्षका सर्वथा रक्षका, ओम शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका, ओम ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति, ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा स्वराट विराट ब्रह्मराट सर्वराट विश्वराट, ओम शाश्वत न्यायाधीशा, ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा, ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकारा न्यायकारी दयालु अजरा अमरा अभया अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता हर्ता निर्माणकर्ता निर्वहनकर्ता निर्मूलनकर्ता पालनकर्ता प्रलयकर्ता, ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु, ओम भूः ओम भुवः ओम स्वाहा, ओम भूर्भुवः स्वः, प्राणदाता प्राणाधारा प्राणेश्वरा प्राणपति प्राणप्रदाता जीवनदाता जन्मदाता जीवनेश्वरा जीवनपति सर्व दुख विनाशक संकट मोचक सकल क्लेश नाशक समस्त शांति निवारक स्वयं सुख स्वरूपा सच्चिदानंद स्वरूपा अनंत आनंद घन आनंददाता आनंदकरा सुखकरा सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा, ओम 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 को वंदना ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. सर्वेभ्यो नमो नमः प्रणवः प्रणामः. आत्मा बंधुవులారా శాశ్వత బంధువులారా విశ్వ బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమ్నార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ
శాంతాత్మ ఆకాశాత్మ దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులం, చాలు, ఇక చాలు. ఈ కారాగార వాసం, ఈ కఠిన కారాగార వాసం, ఈ జైలు జీవితం చాలు. చాలా అనుభవించినాం. కఠిన శిక్షలు అనుభవించినాం. ఎన్నో దండనాలు, చేసిన తప్పుకు నేరానికి ఖైదీగా బంధింపబడి ఉన్నాం. ఈ పంజరంలో పక్షులాగా ఆశపడ్డాం. నూకలకు ఆశపడ్డాం, గింజలకు ఆశపడ్డాం. లోభముతో ప్రలోభముతో ఆశయాన్ని మరచి ఆశకు లోబడి ఇంకా ఆశిస్తూనే ఉన్నాం. జైల్లో ఉండి కూడా ఇంకా ఆశిస్తున్నాం. పంజరంలో ఉండి పక్షి ఆశిస్తుంది, ఇంకా నూకలు కావాలనుకుంటుంది, ఇంకా గింజలు కావాలనుకుంటుంది. ఆశపడి పంజరం నుంచి వదిలిపెట్టినా పారిపోవడం లేదు, ఎగిరిపోవడం లేదు, స్వేచ్ఛగా ఆలోచించడం లేదు, స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేయడం లేదు. ఆ పంజరంలోనే ఉండాలనుకుంటుంది పక్షి. అటువంటి పక్షులమే మనం. ఈ పంజరములోనే, ఈ అస్థి పంజరములోనే ఉండాలనుకుంటున్నాం. చాలు అనుకోవడం లేదు, ఇక చాలు. ఈ కఠిన శిక్షలు చాలు, ఈ బాధలు చాలు. చాలు ఈ బాధలు, ఈ వేదనలు, ఈ వ్యాధులు, ఈ అశాంతులు, ఈ భయాలు, ఈ బెంగలు, ఈ సమస్యలు చాలు. సమస్యలు ఉన్నప్పుడు బాధపడుతున్నాం, పారిపోవాలనుకుంటున్నాం. జైలు నుంచి పారిపోవాలనుకుంటున్నాం, మళ్ళీ భయం వేస్తుంది. జైలు నుంచి వెళ్ళిపోతే చాలా పురుషార్థం చేయాలి, ఆహారం కొరకు అన్వేషించాలి, కష్టపడాలి, శ్రమించాలి, ఎన్నో పనులు చేయాలి. ఈ జైల్లో ఉంటే సమయానికి భోజనం దొరుకుతుంది, సమయానికి అన్నీ ఉంటాయి, సురక్షితం అనుకుంటున్నాం. జైల్లో ఉండడమే సురక్షితం కొందరికి. మరి కావాలని జైల్లో పడతారు, నేరం చేస్తారు. అటువంటి మనస్తత్వం కూడా ఉన్నారు, ఖైదీలు కూడా ఉంటారు. అందులో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. జైలును కోరుకుంటున్నామా, స్వేచ్ఛను కోరుకుంటున్నామా? బయట ప్రపంచంలో పురుషార్థం చేస్తూ, అందరితో కలుస్తూ, బంధువులతో, బాంధవులతో, మిత్రులతో, ప్రపంచంతో సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తూ, అన్ని చేస్తూ, పురుషార్థాన్ని, మనలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాలను, విద్యను, బుద్ధిని పరీక్షించుకోవడానికి బయట ప్రపంచం కావాలి. జైల్లో ఉంటే అర్థం కాదు. మన శక్తి ఏమిటో, మన సామర్థ్యం ఏమిటో, బలం ఏమిటో తెలియదు. మన పురుషార్థం ఏమిటో అర్థం కాదు జైలులో. అది జైలు. బానిసత్వం, పరతంత్రం, స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. లేకున్నా పర్వాలేదు, పరువు ఉండాలి, ప్రతిష్ట ఉండాలి, స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండాలి. స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి ప్రపంచంలో, చరిత్రలో. స్వేచ్ఛ, స్వతంత్రం, స్వతంత్రంగా ఉండాలని చిన్న చిన్న రాజులు కూడా యుద్ధాలు చేసినారు, ప్రాణాలను బలిచ్చినారు. ప్రాణాలను గడ్డిపోచగా భావించి స్వేచ్ఛ కోసమే జీవించినారు. మరి మనం ఇంకా ఉండాలనుకుంటున్నామా? చాలా అనుకుంటున్నామా? ఇన్ని కష్టాలు అనుభవించి, ఇన్ని బాధలు అనుభవించి, ఇన్ని రకాల రోగాలతో, వ్యాధులతో, నొప్పులతో, అశాంతితో, భయంతో, ఇన్ని కష్టాలు, ఇన్ని అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఉండాలనుకుంటున్నామంటే లోభమే, ఆశయే. ఇంకా ఆశిస్తున్నాం. పక్షి పంజరం నుండి గింజలు అవే వస్తున్నాయి,
ఆహారం వచ్చేస్తుంది. పంజరంలో ఉంటే చాలు, తినడానికి త్రాగడానికి అన్ని దొరుకుతున్నాయి. జైల్లో ఉంటే చాలు, అన్ని లభిస్తున్నాయి. కానీ మన వారేరి, మన బంధువులేరి, మన పిల్లలు, మన కుటుంబం జైల్లో అందరికి దూరంగా ఉండాలి, ప్రపంచానికి దూరంగా ఉండాలి, పరరాజ్యంలో ఉండాలి, బానిసగా బ్రతకాలి. బానిస బ్రతికే సురక్షితం అనుకుంటున్నాను. మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? నేనేం కోరుకుంటున్నాను? స్వేచ్ఛను కోరుకుంటున్నానా? ఈ జైలు జీవితాన్ని కోరుకుంటున్నానా? మళ్ళీ మళ్ళీ జైల్లోకి రావాలనుకుంటున్నానా? ఎవరికి వారే చూసుకోవాలి. నిజానికి మళ్ళీ రాకూడదు. కఠినమైన శిక్షలు ఉన్నాయి జైల్లో. చిన్న తప్పు చేసిన, చిన్న పొరపాటు చేసిన గట్టిగా అరవకూడదు, ఇష్టంతో ఏది చేయకూడదు. మన ఇష్టాలకు సంబంధమే లేదు. ఎన్నో ఉపాయాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఏమి చెప్పడానికి వీలు లేదు, చేయడానికి వీలు లేదు. అసలు మనకంటూ అక్కడ అస్తిత్వం ఉంటే కదా, మనకంటూ ఒక గుర్తింపు ఉంటే కదా. అటువంటి జైల్లో ఎందుకు ఉండాలి? మళ్ళీ రాకూడదు అనిపించాలి కదా. రాకూడదు, మళ్ళీ రాకూడదు, రానే రాకూడదు, అసలే రాకూడదు. చాలు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించినాం, ఇక వెళ్ళిపోవాలి. మన బంధువులతో, బాంధవులతో, మిత్రులతో హాయిగా గడుపుతుండాలి. సుఖమైన దుఃఖమైన మన వారితో ఉండాలి, మన రాజ్యంలో ఉండాలి, మన దేశంలో ఉండాలి, మన ఊరిలో ఉండాలి. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మన జనని, మన జన్మభూమి స్వర్గం కంటే గొప్పది. స్వర్గ సుఖాలు అవసరం లేదు, ఆ స్వర్గము అవసరం లేదు, ఆ స్వర్గ సుఖాలు అవసరం లేదు. కావలసింది అందరితో ఉండడమే, స్వేచ్ఛగా ఉండడమే. ఆ స్వేచ్ఛ, పూర్ణ స్వేచ్ఛ కావాలి, పరిపూర్ణ స్వేచ్ఛ, శాశ్వత స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ, సొంత ఇచ్ఛ, సొంత వాంఛ. మన వాంఛితమును నెరవేరాలి, అనుకున్నది నెరవేరాలి. అనుకున్న తడవుగానే, ఏ ఆటంకం లేకుండా, ఏ అడ్డంకి లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా, నిర్విఘ్నంగా, నిరాటంకంగా అనుకున్న వెంటనే కోరిక నెరవేరిపోవాలి. అప్రతిహతంగా, అవ్యాహత గతితో, శీఘ్రాతి శీఘ్రంగా, వెంటనే సత్వరమే నా కోరికలు నెరవేరాలంటే ఎక్కడ సాధ్యం? ఏ స్థితిలో, ఎక్కడ ఉంటే సాధ్యం? మన ఇంట్లో ఉంటే, మన తల్లితో తండ్రితో ఉంటే, మన తల్లి, మన తండ్రి, మన బంధువులు, మన మిత్రులు. ఈ తల్లి తండ్రి, ఈ శరీరం వరకే, ఈ జన్మ వరకే. ఈ పిల్లలు, ఈ సంతానం, ఈ కుటుంబము, ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ ప్రపంచం ఇంతవరకే. ఈ జన్మ వరకే, ఈ శరీరం వరకే. కానీ శాశ్వత మాత, శాశ్వత పిత, శాశ్వత బంధు, శాశ్వత పుత్ర, శాశ్వత భ్రాత, శాశ్వత భగిని, శాశ్వత మిత్ర, శాశ్వత సఖ, శాశ్వత గురు, శాశ్వత రాజా, శాశ్వత ఆచార్య, శాశ్వత న్యాయాధీశ, సర్వరక్షకుడైనటువంటి శాశ్వత రక్షకుడు, సర్వరక్షకుడు, సర్వత్ర రక్షకుడు, సత్య నిత్య రక్షకుడు, పరమరక్షకుడు, జగద్రక్షకుడు, విశ్వరక్షకుడైన పరంపిత పరమాత్మయే అన్ని అప్రతిహతంగా, శీఘ్రాతి శీఘ్రంగా మన కోరికలు నెరవేర్చే శక్తి పరంపిత పరమాత్మలోనే ఉంది. అక్కడే సాధ్యం, అక్కడే స్వేచ్ఛ. అనుకున్న వెంటనే మన అభీష్టములు నెరవేరుతాయి, మన కోరికలు నెరవేరుతాయి. అడగకుండానే, కోరకుండానే ఏది కావాలంటే అది, ఇంద్రియాలు లేకుండానే, శరీరం లేకుండానే. ఏ గొడవలు లేవు, ఏ అశాంతి లేదు, ఏ ఆకలి లేదు, ఏ దప్పిక లేదు, ఏ నిద్ర లేదు, ఏ భయం లేదు, ఏ బాధ లేదు.
బాధలో భయం లేదు, ఏ శ్రమ లేకుండా, ఏ పరిశ్రమ లేకుండా అన్ని లభిస్తాయి. ఎందుకంటే పురుషార్థం చేసి పొందినాం ఆ పదవిని, ఆ పరమ పదాన్ని, పరంధామాన్ని, బ్రహ్మధామాన్ని, పరబ్రహ్మధామం, పరంధామం, పరమానందం, సచ్చిదానందం, శాశ్వతానందం, విశుద్ధానందం, అపార అనంతానందం. అక్కడే స్వేచ్ఛ, స్వతంత్రం. ఏది కోరుకుంటది వెంటనే సత్వరమే, అవ్యాహగతితో, ఏ ఆటంకం లేని గతి. స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి. రాకుండా ఉండాలి, నిజానికి అక్కడ నుంచి రాకుండా ఉండాలి, మోక్షం నుండి రాకుండా ఉండాలి. మధ్యలో ఆ మోక్ష స్థితి లేకుండా, పడిపోకుండా, పతనం కాకుండా ఉండాలి. కష్టాలు లేకుండా ఉండాలి, బాధలు లేకుండా ఉండాలి. ఈ కష్టాల ఈ లోకంలో, ఈ బాధల లోకంలో, ఈ భయాల లోకంలో, ఈ జైలులో, ఈ కఠిన కారాగార వాసంలో ఖైదీగా ఉండడం అవసరం లేదు. మళ్ళీ రాకూడదు, రాకూడదు, అసలే రాకూడదు. ఇక్కడికి రాకూడదు. ఇదే చెబుతుంది ఛాందోగ్యోపనిషత్తు. మళ్ళీ రాకూడదు. నచ పునరావర్తతే. ఛాందోగ్యోపనిషత్తు యొక్క ఉద్దేశం, ప్రయోజనం, చివరి లక్ష్యం ఇదే. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, విడిచిన తర్వాత మరల శరీరంను పొందకూడదు. శరీరం నందు, ఈ శరీరంలో ఉండకూడదు, ఈ దేహంలో ఉండకూడదు. ఈ దేహి అయి మళ్ళీ దహింపబడకూడదు. భస్మాంతం శరీరం, దేహము దహింపబడేది, దహనం కాబడుతుంది, భస్మం అయిపోతుంది ఈ శరీరం. మళ్ళీ ఈ శరీరం కాదు, ఏ శరీరం అవసరం లేదు, ఎటువంటి శరీరం అవసరం లేదు. మానవ శరీరం కాదు, ఏ శరీరం అవసరం లేదు. నిశ్చింతగా, నిర్భయంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా ఉండే స్థితి, అదే కావాలి. అది ఈ జన్మయందే, జీవించున్నంత కాలం కూడా ఆనందాన్ని అనుభవించాలి. బ్రహ్మలోకం అందే విహరించాలి, విచరించాలి. ఈ జన్మలో ఉండి కూడా, ఈ శరీరంలో ఉండి కూడా ఎన్ని రోజులు జీవిస్తే అన్ని రోజులు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. అది ఎలా సాధ్యం? యావద్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. యావద్ ఆయుషం, ఆయుష్ ఉన్నంత వరకు, జీవించున్నంత వరకు బ్రహ్మలోకాన్ని పొందుతుండాలి, బ్రహ్మానందాన్ని అనుభవిస్తుండాలి. బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మానంద ప్రాప్తి. దానికోసమే ఈ మానవ జన్మ, ఈ అవకాశం. ఎన్నెన్నో జన్మల నుండి, అనేక జన్మల నుండి ప్రయత్నం చేస్తూ చేస్తూ, ప్రయాణం చేస్తూ, పరిశ్రమిస్తూ, పురుషార్థం చేస్తూ, శుద్ధి అవుతూ, కర్మ ఫలాలను అనుభవిస్తూ చివరికి లభించిన అవకాశం ఇది. మానవ జన్మ, ఈ దేహం, ఈ ధర్మ సాధనం. ధర్మాన్ని ఆచరించాలి. పరమపిత పరమాత్మ చెప్పినట్టు ఆచరించడమే ధర్మం. పరమపిత పరమాత్మ వేదంలో చెప్పినట్టు కర్మలు చేయడమే ధర్మం. వేదవిహిత కర్మయే ధర్మం. కానీ అన్ని ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలను అర్థం చేసుకుని, ఇంద్రియాలను వాడుకొని, అప్పుడు ఇంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకొని ఇక వేదవిహిత కర్మలు చేస్తూ, తీర్థాలు అన్యత్ర తీర్థేభ్య. నిజానికి వేదం అసలు తీర్థం. అహింసా వ్రతాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ ఎవరైతే
పరమిత పరమాత్మ చెప్పినట్టు ప్రవర్తిస్తారో వారు ఈ జన్మయందే ఆయు పర్యంతం జీవన పర్యంతం బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు, పొందుతారు. దానికి ఉపాయం చెప్పడం జరిగింది. ఛాందోగ్యోపనిషత్తులో చివరి ప్రపాఠకములో, అష్టమ ప్రపాఠకములో చివరి వాక్యాలు. ఇది లక్ష్యం. ఈ ఛాందోగ్యోపనిషత్తు యొక్క ఉద్దేశం, లక్ష్యం, మానవ జన్మ యొక్క లక్ష్యం, ఉద్దేశం ఇదే. అది ఆదిలోనే పరమిత పరమాత్మ సృష్టికర్త, వేదకర్త, వేదమాత ఋషులకు ఇవ్వడం జరిగింది. ఆ ఆత్మలకు నేరుగా పరమాత్మ అందించడం జరిగింది. 4 ఆత్మలకు. ఆ 4 ఆత్మలే 4 ఋషులు. అగ్ని, వాయు, రవి లేదా ఆదిత్య. రవి అన్న ఆదిత్య అన్న ఒకటే. అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస. ఆ 4 ఋషులు ఒక ఆత్మకు అందించడం జరిగింది 4 వేదాల జ్ఞానమంత, విద్యనంతా. అప్పుడు ఆ ఋషి పేరు బ్రహ్మ అనే ఋషి. బ్రహ్మ అనే పదవి. 4 వేదాల విద్యనంతా పొందినటువంటి ఆ ఋషి బ్రహ్మ ఋషి. ఆ బ్రహ్మ ప్రజాపతికి చెప్పడం జరిగింది. ప్రజాపతి మనువుకు, మను యొక్క సంతానమైన ప్రజలమైనటువంటి ఆ మను మహారాజు యొక్క ప్రజలు లేదా మను యొక్క వారసులమైనటువంటి మానవులకు, మనకు పరంపరగా వేద విద్య అందడం జరిగింది. ఆ వేద విద్యను, ఎందుకంటే వేదములో చెప్పినట్టు నడుచుకుంటేనే, ఆచరిస్తేనే మనకు ఆనందం లభిస్తుంది, మోక్షానందం లభిస్తుంది. అది ఎలా? ఇప్పుడు ఋషులు కనిపించడం లేదు కదా, ఎలా? సందేహం వస్తుంది. ఋషులు లేరు, మహర్షులు లేరు. ఎక్కడ అధ్యయనం చేయాలి? ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ ఉపాయాలు లభిస్తాయి? ఎక్కడ దారి? ఏ దారిలో వెళ్ళాలి? ఆ దారి ఎక్కడ? చెప్పేది ఎవరు? మార్గదర్శనం చేసేది ఎవరు? దారి చూపేది ఎవరు? దారి చూపేది గురువులు, ఆచార్యులు. అందుకే వేదాచార్యులు, వేద గురువులు, వైదిక గురువులు. వైదిక గురువులు ఉండే చోటికి వెళ్ళాలి. వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి, అన్వేషించాలి. అక్కడ నుండి ఈ విద్యను పొందాలి, తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఛాందోగ్య ఉపనిషత్తు అష్టమ ప్రపాఠకంలో చివరి ఖండం, పంచదశ ఖండం, 15వ ఖండంలో తద్ హా ఏతద్ బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతిర్మనవే మనుః ప్రజాభ్య. అక్కడ నుండి మనం మను యొక్క ప్రజలం. మనం ఆచార్య కులాద్ వేదమధిహిత్య. ఆచార్య కులము నుండి, ఆచార్య కులము ద్వారా అంటే గురుకులము ద్వారా, గురుకులం నుండి, గురుకులం వలన, పంచమి విభక్తి ఏకవచనం. ఆచార్య కులాద్, ఆచార్య కులము వలన లేదా ఆచార్య కులము నుండి, గురుకులము నుండి, వేద గురుకులము నుండి ఈ విద్యను పొందే ప్రయత్నం చేయాలి. ఆచార్య కులాద్ వేదమధీత్య. వేదాన్ని అధ్యయనం చేసి, అంటే ఆచార్య కులములో, గురుకులంలో చేరి గురువును సేవించాలి. గురు శుశ్రూష. శుశ్రూష, శుశ్రూష అంటే వినడం. నిజానికి వినాలని కోరుకోవాలి. గురువు చెప్పినట్టు వినాలని కోరుకోవాలి. గురువు ఏమంటున్నారు, ఎటువంటి ఆదేశం ఇస్తున్నారు, ఎటువంటి ఆజ్ఞలు, వారి యొక్క ఆజ్ఞ ఏమిటి, ఆదేశం ఏమిటి, వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు ఏ ఆదేశం వస్తుందో, ఎప్పుడు ఏ ఉపదేశం వస్తుందో, ఎప్పుడు ఏ సందేశం వస్తుందో వినడానికి సిద్ధంగా ఉండాలి శిష్యుడు. శిష్యుడు అంటేనే ఆదేశం పాటించేవాడు. శిష్యరేఖం అంటేనే క్రమశిక్షణ, అనుశాసనములో ఉండేవాడు, క్రమశిక్షణలో ఉండేవాడు శిష్యుడు. ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు,
గురువు నోటి నుండి ఏ మాట వస్తుందో, ఏ విషయం వస్తుందో, ఏ రహస్యం తెలుస్తుందో వినడానికి, నింపుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది శుశ్రూష. అది కూడా ఉపసేవ ద్వారానే దగ్గరుండి సేవ చేస్తూ. ఇందులో ఒక రహస్యం చెప్పడం జరిగింది. గురువు సేవ చేస్తూ చేస్తూ ఎన్నో విద్యలు పొందవచ్చు. గురువు యొక్క సేవ ద్వారా మనకు విద్య వస్తుంది. గోవు సేవ ద్వారా కూడా విద్య వస్తుంది. భూమి సేవ చేస్తే విద్య వస్తుంది. వృక్షాల సేవ చేస్తే విద్య వస్తుంది. యజ్ఞం సేవ చేస్తే విద్య వస్తుంది. సేవ ద్వారా, సేవ అంటే సత్కారం ద్వారా, దాని పూజ అన్నారు కొందరు. పూజ అన్నా, సత్కారం అన్నా, సేవ అన్నా. ఉపసేవ పేరే పూజ నిజానికి. సద్గురువుల, వేద విద్వాంసులైనటువంటి సద్గురువుల సేవ, మంచి గురువుల సేవ. సేవ అంటే మనం ఏదో వారికి సమయం ఇస్తున్నట్టు, కష్టపడుతున్నట్టు కాదు. మనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పాత్రలో తినాలంటే పాత్రను శుద్ధంగా ఉంచుకోవాలి. అది పాత్ర సేవ. పొయ్యి సేవ, వస్తువుల సేవ, పళ్ళ సేవ. సేవ చేస్తేనే లభిస్తాయి. మన వస్త్రాల సేవ కూడా చేస్తాం మనం. మన శరీరం యొక్క సేవ కూడా చేస్తాం. శరీర సేవ చేస్తేనే శరీరం బాగుంటుంది. శరీర బయట అంగాల సేవ చేస్తే బయట అంగాలు బాగుంటాయి, అందంగా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి, శుద్ధంగా ఉంటాయి. శరీరంలో లోపల అంగాల సేవ చేస్తే లోపల అంగాలు బాగుంటాయి. అది గుండె కావచ్చు, మూత్రపిండాలు కావచ్చు, వాటి సేవ కూడా చేసుకోవాలి. లోపలి అంగాల సేవ కూడా చేసుకోవాలి. అలాగే బయట ఇంద్రియాలు, లోపలి ఇంద్రియాలు, బయట కరణాలు, లోపటి కరణాలు, అంతఃకరణాల సేవ చేసుకోవాలి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటి సేవ కూడా. మనసు ఏం చెబుతుంది, చిత్తం ఏమంటుంది, చిత్తం ఎలా ఉంది, మనసు ఎలా ఉంది, ఎలా ఎటువంటి అహంకారం ఉంది లోపల, ఎటువంటి బుద్ధి ఉంది, బుద్ధిని వాడుకుంటున్నామా, బుద్ధిని శుద్ధంగా ఉంచుకుంటున్నామా, మన బుద్ధి శుద్ధంగా ఉందా, మనసు మననం చేస్తుందా, మన మననం చేసి ఆలోచించి కర్మలు చేస్తున్నామా. మత్వ కర్మాణి సీవ్యంతి ఇది మనుష్యా, మననాథ మనుష్య. మనకు మనసు ఉందా, మననం చేసుకుంటున్నామా, గుర్తు చేసుకుంటున్నామా, బుద్ధిని వాడుకుంటున్నామా, నిర్ణయం చేసుకుంటున్నామా. ఇవన్నీ కూడా శుద్ధులే, సేవలే, అంతఃకరణాల సేవ. సేవ చేసుకుంటేనే శుద్ధి అవుతుంది. శరీరం యొక్క సేవ చేసుకుంటేనే శరీరం శుద్ధంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. సేవ అంటే ఊరికి చేయడం కాదు, వ్యాయామం చేయడం కూడా సేవే. శరీరం యొక్క సేవ వ్యాయామం చేయడం, కష్టించడం కూడా శరీరం యొక్క సేవ. చెమటలు బయటకు రావాలి కదా, అణువు నుంచి, కణకణం నుంచి విషం అంతా బయటకు రావాలి కదా. చెత్తంతా బయటకు రావాలంటే చెమటలు రావాలి, శ్వాస ఆడాలి. ఊపిరితిత్తుల్లో, పొట్టలో ఉన్నటువంటి చెత్త వాయువు అంతా బయటకు రావాలంటే, ఆ మురికంతా బయటకు రావాలంటే మంచి శ్వాస ఆడాలి. శ్వాస ఆడాలంటే పని చేయాలి, ఎగరాలి, దూకాలి, పరిగెత్తాలి, నడవాలి, పని చేయాలి. ఇది కూడా సేవే. సేవ చేస్తేనే మనకు ఆరోగ్యం, ఆనందం, బలము, పుష్టి. ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉండాలంటే కష్టపడితేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, విద్య వస్తుంది, విచక్షణ కలుగుతుంది, వివేకం తెలుస్తుంది. వివేకంతోనే నిజానికి మోక్షం లభిస్తుంది. ఆ విద్య రావాలంటే గురువు గారి సేవ చేసుకోవాలి. అది ఉపసేవ, దగ్గరుండి సేవ. డబ్బులు ఇచ్చి ఎవరితో సేవ చేయించడం కాదు, డబ్బులు ఇవ్వగానే సేవ చేసినట్టు కాదు, సహకరించినట్టు. దాన్ని సహాయం అంటారు, ఆర్థిక సహాయం. సహాయ సహకారాలు వేరు, సేవ వేరు. అసలు సేవ మంచిగా వినాలి, నిజానికి సరిగా వినాలి. మనం సరిగా వినడం లేదు. మన పరమ గురువు, పరమపిత పరమాత్మ యొక్క ఉపదేశాలను, సందేశాలను, ఆదేశాలను సరిగా అర్థం చేసుకోవడం లేదు. సరిగా వింటే కదా, వినడమే లేదు. ఎలా వినాలో, ఎలా వ్యవహరించాలో నేర్పించేది గురువు గారు. అందుకే శుశ్రూష అన్నారు, సరిగా వినడం అన్నారు. వినాలని కోరుకోవాలి శుశ్రూష అంటే. రూఢిగా వ్యవహారంలో ఇప్పుడు శుశ్రూష అంటే సేవ అని చెప్పేసి వెంటనే అర్థం చెప్పుకుంటారు. ముందు వినాలనుకోవాలి, జాగ్రత్తగా వినాలి.
ఆ రకంగా విద్య వస్తుంది అంటున్నారు. వేదం అధీత్య ఆచార్య కులాద్ వేదం అధీత్య యథా విధానం గురోః కర్మాతిశేషేణ అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయం అధీయానో ధార్మికాన్ విదధాతి ఆత్మని సర్వేంద్రియాణి సంప్రతిష్ఠా అపి అహింసన్ సర్వభూతాని అన్యత్ర తీర్థేభ్య స ఖల్లు ఏవం వర్తయన్ యావదాయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే. ఈ చివరి ఖండంలో సర్వం అంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఛాందోగ్య ఉపనిషత్తు కర్త ఋషి ఛాందోగ్య ఋషి ఈ కొన్ని వాక్యాలతోనే కొన్ని శబ్దాలతోనే సర్వం ఉపదేశించడం జరిగింది. మొత్తం జీవితం అంతా ఏం చేయాలో ఇది ఆది విద్య, బ్రహ్మ విద్య, పరమ విద్య, పరమపిత పరమాత్మ విద్య, ఆది ఋషులకు అందించిన విద్య. దాన్ని అందుకున్న ఋషి బ్రహ్మ ఋషి ప్రజాపతికి చెప్పారు. ప్రజాపతి ఒక ఋషి ప్రజాపతికి ఉపదేశించడం జరిగింది. ఆ ప్రజాపతి మనువు మహారాజు కూడా, ప్రపంచంలో మొదటి చక్రవర్తి మహారాజు మనువు మహర్షి కూడా. ఆ మహర్షి వారసులం, ఆ మనువు వారసులం కాబట్టి మానవులం. మన ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ విద్యను మనం ఆచార్య కులము నుండి, ఆచార్య కులము వలన, అంటే ఆచార్య కులము గురుకులము, ఆచరించే వారి కులము, ఆచరించే వారి సముదాయం, ఆచరించే వారి సమూహము, ఆ పరివారం, ఆచరించే వారి పరివారంలో అక్కడ నుండి వేదాన్ని అధీత్య అధ్యయనం చేసి ఎలా గురు కర్మాతిశేషణ గురువు యొక్క కర్మలు చేసి మిగిలిన సమయంలోనే నిజానికి ఈ విద్య ప్రయోగాత్మక విద్య, ప్రాయోగిక విద్య, మాటల విద్య కాదు, ఉపదేశాల విద్య కాదు, ఉపన్యాసాల విద్య, ప్రవచన విద్య కాదు, ఆచరణ ద్వారా అందించే విద్య వేద విద్య. అందుకే గురోః కర్మాతిశేషేణ, గురువు యొక్క కర్మలు బాగా చేసి మిగతా సమయాన్ని అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడం అనేది మిగతా సమయంలోనే. గురువు వారి ద్వారానే విద్య వస్తుంది, వారి నోటి ద్వారా. అందుకే శృతి అన్నారు, వినడం ద్వారా విద్య ఎక్కువ వస్తుంది. అందరం కూడా చిన్నప్పటి నుండి విని 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 నేర్చుకునే విద్యలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాం. మనం చదివిన దానికంటే ఎక్కువ, రాసిన దానికంటే ఎక్కువ విని 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 ఎక్కువ నేర్చుకుంటున్నాం. కని కాదు, విని, కళ్ళతో కని కాకుండా చెవులతో విని నేర్చుకుంటున్నాం. గమనిస్తే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, పుట్టిన తర్వాత మాటలు నేర్చుకున్నప్పటి నుంచి ఆ మాటలు కూడా విని విని నేర్చుకున్నాం. అమ్మ మాటలు, నాన్న మాటలు, అమ్మ భాష, నాన్న భాష, బంధువుల భాష, ఆ పదాలే, ఆ శబ్దాలు వస్తాయి మనకు. అన్ని వినడం ద్వారా వచ్చినాయి. పుట్టగానే ఎవరు వ్రాయలేదు, ఎవరు పుస్తకాలు చదవలేదు. చదవకుండానే, వ్రాయకుండానే ఎన్నో మాటలు నేర్చుకున్నాం, ఎన్నో విద్యలు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా వింటూ నేర్చుకుంటున్నాం. మనం చూసే దూరదర్శన్ కావచ్చు, ఆ ధారావాహికలు కావచ్చు, ఆ సీరియళ్ళు కావచ్చు, సినిమాలు కావచ్చు, అన్నీ వింటున్నాం. ఎక్కువగా వింటూనే ఉన్నాం. తరగతి గదుల్లో విద్యార్థులు వింటూనే ఉంటారు. వినడం కొరకే విద్యార్థి విద్యాలయానికి వెళ్తాడు. వినడం కొరకు. చదవడం కొరకు అయితే పుస్తకాలు తన వద్దే ఉంటాయి, ఇంట్లో కూడా ఉంటాయి చదవడానికి, రాసుకోవడానికి. ఇంట్లో రాసుకోవచ్చు, ఇంట్లో చదువుకోవచ్చు. ఎందుకు విద్యాలయాలు, ఎందుకు ఈ కళాశాలలు, ఎందుకు విశ్వవిద్యాలయాలు? వినడం కొరకే, శృతి కొరకే. అసలు వేదం శృతి, పరమిత పరమాత్మ యొక్క శ్రవణం, అది శబ్దం. అందుకే వినడం కొరకే. వినే నేర్చుకోవాలి. గురువు ద్వారా వినడం ద్వారా నేర్చుకోవాలి. ఎప్పుడు వింటామంటే దగ్గర ఉన్నప్పుడే, సన్నిధిలో, సమక్షంలో ఉన్నప్పుడే, గురువు గారి ఛాయలో ఉన్నప్పుడే. ఇంకా సరిగా చెప్పాలంటే గురువు గారి యొక్క గర్భంలో ఉన్నప్పుడే. గురుకులము, ఆచార్య కులం గురువు గారి యొక్క గర్భం. అందుకే అంతేవాసి అంటారు విద్యార్థిని.
గురువు గారి గర్భంలో ఉండేవాడు అంతేవాసి, గురుగారి యొక్క లోపల ఉండేవాడు అంతేవాసి, లోపల వసించేవాడు అంతేవాసి శిష్యుడు. ఆ రకంగా గురుకులం నుంచి వేదాన్ని అధ్యయనం చేసి గురువుగారి సేవ చేస్తూ మిగతా సమయంలోనే పుస్తకాలు తెరవాలి. నిజానికి పుస్తకాలు తెరవడం ద్వారా ఎక్కువ విద్య రాదు. చాలా స్పష్టంగా అందరికీ అనుభవమే. మాటి మాటికి పుస్తకం పట్టుకొని పుస్తక పురుగుల్లాగా చదవడం తప్ప చివరికి ఆ పుస్తకం ఆ పుటలు చిరిగిపోవడం తప్ప ఇంకేం ఉండదు. పుస్తకాలు చదువుతుంటాం. చివరికి పుస్తకాలు ఆ పుటలు ఆ కాగితాలు చిరిగిపోతాయి. చెదలు పట్టినట్టుగా ముక్కలు అయిపోతుంటాయి. వచ్చింది ఏమి ఉండదు. పుస్తకం నలిగిపోతుంది, పాడైపోతుంది తప్ప. కానీ అదే గురువు గారి నోటి వెంట వింటే ఎన్నో సందేహాలు నివృత్తం అవుతాయి. శంక సమాధానం అవుతుంది, సంశయాలన్నీ పోతాయి, భ్రాంతులు భ్రమలు పోతాయి వినడం ద్వారా. అందుకే చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒక్కొక్క శబ్దం చాలా జాగ్రత్తగా చెప్పడం జరిగింది ఇందులో. గురోహ కర్మాతిశేషణ అభిసమావృత్య. మళ్ళీ సమావర్తన సంస్కారం ద్వారా వేద విద్యను పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాం. ఆవర్తనం, మంచిగా ఆవర్తనం జరుగుతుంది, తిరిగి రావడం జరుగుతుంది ఇంటికి. ఇంట్లో కూడా కుటుంబే శుచో దేశే, కుటుంబంలో శుచి ప్రదేశం అంటే ఎటువంటి అశాంతి లేకుండా ఏకాంతంగా ఇంట్లో కూడా కుటుంబంతో ఉంటూ సాధ్యం చేస్తూనే ఉండాలి. గురుకులం నుంచి వచ్చేసినాను కాబట్టి ఇక అవసరం లేదు, విద్య అవసరం లేదు, ఏది అధ్యయనం చేయడం అవసరం లేదు అని అలాగే ఉండిపోతే ఉన్నది మర్చిపోతాం. 15 రోజులలో అన్ని పోతాయి. నిజానికి చెప్పకుండా ఉంటే, చేయకుండా ఉంటే 15 రోజులలో చాలా విషయాలు మర్చిపోతాం. కొన్ని విషయాలు అరగంటలోనే మర్చిపోతాం. అందుకే వెంటనే గుర్తు చేసుకోవాలి. పాఠం తర్వాత వెంటనే గుర్తు చేసుకుంటే లోపల మననం జరిగి బాగా గుర్తుంటుంది. అది విధానం, ఉపాయం. అటువంటిది 15 రోజులు కనుక ఏ మననం లేకపోతే, ఏ గుర్తు చేసుకోవడం కాకుండా ఉంటే, మననం లేకపోతే ఏ మాట ఉండదు. నిజానికి ముందు ఉంటేనే గుర్తుంటుంది. మాటి మాటి చూస్తుండాలి, అప్పుడు బాగా గుర్తుంటుంది. ముందర లేకపోతే నిజానికి హృదయంలో కూడా ఉండదన్నారు. ముందరున్నదే హృదయంలో ఉంటుంది, లోపల ఉంటుంది. మాటి మాటి చూస్తుంటేనే లోపల గుర్తుంటుంది. కాబట్టి కుటుంబానికి వచ్చిన తర్వాత లేదా వివాహం చేసుకుని గృహస్థులైనప్పటికీ కూడా కుటుంబంలో స్వాధ్యం చేస్తూ ఉండాలి. సాధ్యం అధీయానో ధార్మికాన్ విదధాతి. ధర్మకార్యాలు చేస్తూనే ఉండాలి. అంతేకాదు సర్వేంద్రియాన్ని సంప్రతిష్టాపి, అన్ని ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని తర్వాత సర్వభూతాన్ని అన్యత్ర తీర్థేభ్య, అన్ని భూతముల పట్ల, అన్ని ప్రాణుల పట్ల అహింసా వ్రతాన్ని పాటిస్తూ మన వ్యవహారం అహింస వ్యవహారం ఉండాలి. కానీ అంతటా కాదు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ధర్మరక్షణ కొరకు, వేద రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు. అందుకే ఇక్కడ ఇందులో ఒక మాట చెప్పినారు, అన్యత్ర తీర్థేభ్య సకలు ఏవం వర్తయన్. అహింస ఎక్కడ? అంతటా కాదు. యుద్ధంలో అహింస పనికిరాదు. అప్పుడు కూడా లోపల ద్వేషం లేకుండా, ఏ వైరం లేకుండా, ఏ శత్రుత్వం లేకుండా యుద్ధం చేయాలి. శత్రుత్వం లేకుండా, వైరం లేకుండా యుద్ధం చేయడమే అహింస నిజానికి. అక్కడ చంపనంటే కుదరదు. చంపనంటే శత్రువు చంపేస్తాడు మనల్ని. చంపడము చావడము సిద్ధం. కాబట్టి యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి అక్కడ విజయము, వీర స్వర్గం ఉంటుంది. యుద్ధం చేయాల్సిందే. ఆ విషయాన్ని కూడా, ఆ రహస్యాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏవం వర్తయన్, అలా చేస్తూ ఉంటే యావత్ ఆయుష్యం, జీవించినంత కాలం కూడా బ్రహ్మలోకాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. మనకు కావాల్సిందే బ్రహ్మలోకం. అన్ని ఉన్నప్పుడు కూడా, అన్ని కూడా దాని కొరకే. ఓం
స్తుత మయా వరద వేదమాత అని మంత్రంలో చెప్పింది అదే. అన్ని కావాలి, కానీ చివరికి నీవే కావాలి ప్రభు. బ్రహ్మలోకమే కావాలి. ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చస్సం మహ్యం దత్వ. అన్ని ఇవ్వండి ప్రభు. బ్రహ్మ వర్చస్సు కూడా ఉండాలి, వేద విద్య అనే తేజస్సు కూడా ఉండాలి, అంతా ఉండాలి. అన్ని ఉన్నప్పుడు కూడా మహ్యం దత్వ నాకు ఇచ్చి వ్రజత బ్రహ్మలోకం, నన్ను బ్రహ్మలోకానికి పంపండి, తీసుకెళ్ళండి ప్రభు అని చెప్పేసి కోరడం జరుగుతుంది భక్తుడు, ఉపాసకుడు. కానీ మళ్ళీ రాకుండా, నీ నుండి విడిపోకుండా ఉండాలి ప్రభు, నీ సన్నిధిలోనే ఉండాలి, నీ ఛాయలో, నీ శరణలో ఉండాలి, నీ గర్భంలో ఉండాలి ప్రభు అని ప్రార్థిస్తుండాలి ప్రతిక్షణం అనుక్షణం. ఇదే జీవనం. మానవ జీవనంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం, పరమ కర్తవ్యం ఇదే. పరమ లక్ష్యం అదే, మోక్షమే. యస్య ఛాయామృతం యస్య మృత్యు. భగవంతుని యొక్క ఛాయయే, భగవంతుని యొక్క రక్షణయే, భగవంతుని యొక్క శరణమే. నీవే శరణ్యం ప్రభు, నీవే వరేణ్యం. నీ ప్రశాసనంలో ఉండాలి. ఓం యా ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే అనే మంత్రం ప్రశాసనం, ప్రశిషం, ప్రశాసనం. నీ రాజశాసనంలో, నీ రాజ్యాంగంలో, నీ శాసనంలో ఉండాలి. నీ శాసనాలు పాటిస్తేనే రక్షణ. నీ శాసనాలు పాటించకపోతే నేరం అవుతుంది, అపరాధం అవుతుంది, పాపం అవుతుంది. కాబట్టి నీ నియమాలు, నీ పరమ నియమాలు, నీ శాశ్వత నియమాలు, వేద నియమాలు పాటించాలి ప్రభు. నీ ఛాయలో ఉండటం, అప్పుడు నీ ఛాయలో ఉన్నట్టు అవుతుంది. నీ రాజ్యంలో ఉంటే నీ ఛాయలో ఉన్నట్టే, నీ రక్షణలో ఉన్నట్టే. సురక్షిత నియమాలు కాబట్టి. లేకపోతే మృత్యువే, మరణమే, కష్టాలే, దుఃఖాలే, బాధలే. మృత్యుంజయ మంత్రంలో చెప్పేది అది. మృత్యో ముక్ష్య మామృతాత్ బంధనాత్. ఈ బంధనం నుండి, ఈ జనన మరణం అనే ఈ బంధనం నుండి, బంధనాత్, ఈ బంధం విడగొట్టి, ముక్ష్య మృత్యోహ ముక్ష్య, ఈ మృత్యు యొక్క ఈ దీని నుంచి, ఈ బంధనం నుంచి విడగొట్టండి ప్రభు, దూరం చేయండి. విమోచనం కావాలి, విముక్తం కావాలి నేను. కానీ మా అమృతాత్ వద్దు, మా వద్దు, అమృతాత్ అమృతం నుండి వద్దు, నీ నుండి వద్దు. నీవే అమరం, అమృతం నీవే. నీ నుండి దూరం చేయకండి. అమృతం నుండి దూరం కాకుండా ఉండాలి ప్రభు. అందుకే మళ్ళీ రాకూడదు ఈ మరణం, ఈ జననం, ఈ బంధనంలోకి రాకూడదు, ఈ జైల్లోకి రాకూడదు, ఈ జైల్లో ఉండకూడదు. నేను మళ్ళీ ఈ జైలుకు రాను, రాకూడదు, ఉండను, ఈ జైల్లో ఉండను, మళ్ళీ రాను అని సంకల్పం చేసుకొని ప్రయత్నం చేస్తుండాలి మాటి మాటికి. జైల్లో ఉన్నాం ఇప్పుడు, మళ్ళీ రాకూడదు, మళ్ళీ రాకూడదు, మళ్ళీ రాకూడదు. కఠిన కారాగార వాసం ఇది. రాకూడదు, కానే రాకూడదు. నా చెప్పు పునరావర్తతే, నా చెప్పు పునరావర్తతే. ఛాందోగ్య ఉపనిషత్తు ఇది. ఛాందోగులు అంటే నిజంగా రక్షణ కొరకు కోరుకునేవారు. ఆవరణ, మనం చెద్దర్ అంటాం. చెద్దర్ అంటేనే రక్షించేది, కప్పుకోవడానికి ఉపయోగిస్తాం. రక్షణ కొరకు చెద్దరు కావాలి. అటువంటి విషయాలను ఇందులో చెప్పడం జరిగింది. పరమిత పరమాత్మే మన చెద్దరు, మన ఆచ్ఛాదన, మన రక్షణ. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృత అభిధానమసి స్వాహ, ఓం సత్యమేష శ్రీర్మహి శ్రీ శ్రేయతాం స్వాహ. ఇదే జీవనం నిజానికి. ఈ 3 వాక్యాలు మనం ఆచరణ మంత్రం యజ్ఞం చేసేటప్పుడు ఆచమనం చేసుకుంటాం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. అమృత ఉపస్తరణం, పరమిత పరమాత్మే అమృతం, అమరం. అది ఉపస్తరణం, కింద నుండి కాపాడే సాధనం. అమృత అభిధానం, కప్పేసేది, మూత కప్పివేసేది. అభిధానం అసి. ఈ పరమిత పరమాత్మ నీవే అభిధానం, పైనుంచి రక్షించేది నీవే, కింద నుంచి రక్షించేది, ఆధారం నీవే. సత్యం యశ శ్రీమహి శ్రీ శ్రేయతాం స్వాహ. నాకు సత్యమైనటువంటి కీర్తి కావాలి, నాలో నింపాలి ప్రభు. సత్యం యశ, యశస్సు కానీ తప్పుడు పేరు కాదు, చెడ్డ పేరు కాకుండా ఉండాలి.
సత్యమైన పేరు, అది నిజమైన పేరు ఉండాలి. డబ్బులతో కొనుక్కున్న పేరు కాదు. అటువంటి కీర్తి, సుకీర్తి ఉండాలి, సుయశస్సు ఉండాలి ప్రభు. శ్రీకుడు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, శోభ ఉండాలి. నేను శ్రీమంతుని కావాలి, ఐశ్వర్యవంతుని కావాలి, నాలో నిండాలి అని చెప్పేసి కోరుకుంటాం. శ్రీమంతులు, ఐశ్వర్యవంతులు అంటే ఈ ధనము, ఈ డబ్బు, ఈ భూములు కాదు. అసలు ఐశ్వర్యం విద్యే. అటువంటి ఐశ్వర్యం ఉండాలి. దాని కొరకు ఏం చేయాలో ఈ ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. ఈరోజు చాంద్రోగ్య ఉపనిషత్తు యొక్క లక్ష్యం, ఉద్దేశం, దాని ప్రయోజనం, దానికి బాట, ఆ క్రమం కూడా ఇందులో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ సారాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చాంద్రోగ్య ఉపనిషత్తు ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అని చెప్పుకున్నాం ముందుగానే. ఇందులో 8 ప్రపాఠకాలు ఉన్నాయి. 8 ప్రపాఠకాల్లో ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాల్లో చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. చాంద్రోగ్య ఋషి మొదటి ప్రపాఠకంలో, ప్రథమ ఖండంలోనే అసలు లక్ష్యం ఏమిటో ముందే చెప్పడం జరిగింది. ఎక్కడికి చేరుకోవాలి, మనం ఏమి తెలుసుకోవాలో, దేని గురించి ఇందులో చెప్పబడుతుందో, దేని రహస్యాన్ని ఇందులో విప్పడం జరుగుతుందో ఆ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఓం ఇది ఏతదక్షరముద్గీతం ఉపాసీత, ఓం ఇతి హి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. ఇది ఓం యొక్క ఉపవ్యాఖ్యానం, ఓం యొక్క రహస్యాన్ని వివరించే భాష్యం. ఉపవ్యాఖ్యానం అంటే సమీప వ్యాఖ్యానం, దగ్గర ఉండే, ఉన్నది అంటే ఉన్నది ఉన్నట్టు తెలియజేసే విషయం ఇది ఉపవ్యాఖ్యానం అన్నారు. అది ఓం గురించి. అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు కూడా ఓం గురించి తెలియజేస్తాయి. ఓం యొక్క విశ్లేషణయే, వివరణయే ఏ ఉపనిషత్తు అయినా, ఏ దర్శనమైనా, ఏ విషయమైనా, చివరికి వేదాలైనా సర్వే వేద ఇత్ పదం ఆమనంతి కఠోపనిషత్తులు చెప్పడం జరిగింది. అది నిజానికి అన్నిటికీ ఆలంబనం, శ్రేష్టం. ఏతద్ ఆలంబనం శ్రేష్టం. మరొక ఉపనిషత్తులో ప్రణవోధను శిరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ఏ ఉపనిషత్తుని అదే. ఈ ఓం అనే శబ్దం నిజానికి అవరక్షణ అనే ధాతు నుంచి, అష్టాధ్యాయులు కూడా అవతేష్టి లోపశ్చ అనే సూత్రం ఉంటుంది, ఓం గురించి ఉంటుంది. ధాతు పాఠంలో కూడా ఓం గురించి ఒక ధాతు ఉంది, అవ అనే ధాతు. అవ రక్షణ, కాంతి, గతి, ప్రీతి, తృప్తి, అవగమ, ప్రవేశ, శ్రవణ, స్వామి, అర్థ, యాచన, క్రియ, ఇచ్ఛ, దీప్తి, అవాప్తి, లింగ, హింస, దాన, అవాప్తి, ఆలింగన, హింస, దాన, భాగ, వృద్ధిషు 19 శబ్దాలు, 19 అర్థాలు ఉన్నాయి. అవ అంటే రక్షణ, కాంతి, గతి. అసలు ముఖ్యమైనటువంటి అర్థం రక్షణ. రక్షణ అంటే సరిపోతుంది దానికి. రక్షించేవాడు, రక్షకుడు, పరమరక్షకుడు, శాశ్వత రక్షకుడు, విశ్వరక్షకుడు, జగద్రక్షకుడు, పరమిత పరమాత్మే, సర్వత్ర సత్యనిత్య రక్షకుడు పరమాత్మయే. రక్షణ అంటే అన్ని. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువు, బాంధవులు, గురువు, మిత్రుడు, రాజు, వైద్యుడు, వీళ్ళందరూ రక్షించేవారే. రక్షణ శబ్దములోనే అన్ని పరమిత పరమాత్మలో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలన్నీ కూడా, పరమిత పరమాత్మతో మనకు ఆత్మకు ఎన్ని సంబంధాలు ఉంటాయి, అన్ని సంబంధాలను కూడా ఈ రక్షణ శబ్దంలోనే, రక్షణ అర్థంలోనే అన్ని వచ్చేస్తాయి. ధాతుపాఠంలో అవ అనగానే రక్షణ అనే వెంటనే అర్థం. తర్వాత మిగతా కూడా గౌణార్థాలు. గతి గాని, గతి గాని, కాంతి గాని, ప్రీతి గాని, తృప్తి గాని, ఇవన్నీ కూడా
ఇంతే కాదు, నిజానికి మనం కేవలం ఓం అనుకుంటున్నాం, ఈ రక్షణ అనే భావన చేయడం లేదు. అందుకే యోగ దర్శనంలో పతంజలి మహర్షి చాలా స్పష్టం చేయడం జరిగింది. ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం చేసుకోండి, సమర్పణ చేసుకోండి. ఎవరైతే పరంపిత పరమాత్మను ఒప్పిస్తారో, మెప్పిస్తారో, వేరే ఏ విషయం లేకుండా అనన్య భక్తి ఉంటుందో, విశేషమైనటువంటి భక్తి ఉంటుందో, భక్తి విశేషాలు ఆవర్తిత ఈశ్వరతం అనుగ్రహణాతి అవిధ్యాన మాత్రేణ, విశేషమైన భక్తి, అనన్య భక్తి, మరొకటి గుర్తుకు రాకూడదు, మరొకరి యొక్క ఆదేశాలు పాటించకూడదు. ప్రపంచం చెప్పినట్టు, వారు చెప్పినట్టు, వీరు చెప్పినట్టు కాదు, పరంపిత పరమాత్మ చెప్పినట్టు ఎవరైతే పాటిస్తారో అది భక్తి విశేషం. అంటే భక్తి అంటేనే తగ్గి ఉండేవాడు, వినయం విధేయత ఉండేవాడు, ఆదేశాలు ఉపదేశాలు పాటించేవాడే భక్తుడు అవుతాడు. భక్తి అంటేనే గౌణం అనే అర్థం. గౌనంగా ఉండేవాడు, నేనే గొప్ప, నీతో నేను, నాతో నీవు కాకుండా, అంటే నీతో నేను సమానం, సమానంగా కాదు, తగ్గి ఉండాలి. భక్తుడు ఎప్పుడు తగ్గి ఉండాలి, ఉపదేశాలను ఆదేశాలను పాటించేవాడుగా ఉండాలి. అనన్య భక్తి, ఇతరుల యొక్క ఆదేశాలు పాటించకుండా ఉండాలి. నాకు వారు గురువే, నాకు వీరు గురువే, వారి మాట వింటాను, వీరి మాట కూడా వింటాను, అందరి మాట వింటానంటే ఎవరి భక్తుడు? నిజానికి అసలు భక్తుడు ఎవరు? మనం ఎవరి భక్తులము? ప్రపంచ భక్తులం మనం, దుష్టుల భక్తులం మనం, మూర్ఖుల భక్తులం మనం. పరమ భక్తుడు కావాలి మనం, పరమేశ్వరుని భక్తులం కావాలి. ఆ మాట అంటున్నారు. భక్తి విశేషాలు ఆవర్తిత, ఆ విశేషం భక్తితో ఆవర్తిత మాటి మాటి గుర్తు చేసుకున్నటువంటి జపం చేస్తూ, మరణం చింతన చేసుకుంటూ, పరమిత పరమాత్మ యొక్క గుణాలను గణ గానం చేస్తూ, స్తుతిస్తూ, ఆ గుణాలను పొందే ప్రయత్నం చేస్తున్నవారు, అటువంటి భక్తుల్ని పరమిత పరమాత్మ వెంటనే అనుగ్రహిస్తాడు. తమ అనుగ్రహాతి అభిధ్యాన మాత్రన, ధ్యానం చేస్తే చాలు, కేవలం ధ్యాన స్థితిలోకి వెళ్తే చాలు. అది ఏ ధ్యానం? అభిధ్యానం, వేరే ధ్యానం కాకూడదు. కేవలం అదే, అన్ని వైపుల నుంచి ఒకే ధ్యానం ఉండాలి, లోపల బయట ఎప్పుడు కూడా అదే ధ్యానం ఉండాలి. అదే ధ్యానం అభిధ్యానం. అదే ధ్యానంలో పరమాత్మ, పరమిత పరమాత్మ యొక్క ధ్యానంలో ఉండేవాడు వానికి వెంటనే అవిధ్యాన మాత్రేణ ఈశ్వరుడు తమ్ అటువంటి భక్తుల్ని, అటువంటి సాధకుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తాడు. ఇది వ్యాస మహర్షి వచనాలు. ఆ పరమిత పరమాత్మ యొక్క నామం ఏమిటి? తస్య వాచక ప్రణవ. పరమిత పరమాత్మ యొక్క నామము ప్రణవం. ప్రణవము నుస్తూయతే, ఎప్పుడు స్తుతింపదగిన వాడు, ప్రశంసింపదగిన వాడు. అటువంటి గుణాలు ఉన్నాయి పరమిత పరమాత్మలో. స్తుతిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, పోడుతూనే ఉండాలి, ప్రశంస చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా తరగదు పరమిత పరమాత్మ యొక్క స్థుతి. తరగని స్థుతి అది, అరగని స్థుతి. ఆ స్థుతి లేకపోతే నిజానికి మనకి ఇది జరగదు కూడా. వేరే స్థుతి చేస్తున్నాము, అందుకే అటువంటి ఫలితం వస్తుంది. ప్రపంచం యొక్క స్థుతి చేస్తున్నాం, ఇంద్రియ విషయాలకు సంబంధించిన స్థుతులు చేస్తున్నాం, సుఖాల స్థుతి చేస్తున్నాం. అందుకే మనకు ఆ ఆనందం లభించడం లేదు. ఈశ్వరుని యొక్క నామమే ప్రణవం, ఎప్పుడు స్తుతించాలి. మరొక అర్థం స్థూలంగా ప్రణవం, ఎప్పుడు కూడా ప్రకృష్టంగా నవమే, ఎప్పుడు కొత్తదే. పరమిత పరమాత్మ యొక్క నామం, పరమిత పరమాత్మ యొక్క స్థుతి ఉపాసన ఎప్పుడు కొత్తగానే. రోజు సూర్యోదయం లాగానే, రేపటి సూర్యుడు కొత్త సూర్యుడు, ఎల్లుండి సూర్యుడు కొత్త సూర్యుడే. రోజు కొత్తగా అనిపిస్తుంది, కొత్తదనమే, వాస్తవమే. ప్రతి క్షణం కూడా కొత్తదనమే కదా, ప్రతిదినం కొత్తదే కదా, రేపు కొత్తదే కదా. అటువంటి పరమిత పరమాత్మ నవీనం, పరమిత పరమాత్మ పురాణం, పురాణవం. అప్పుడు కూడా కొత్త పురములో, ఆ పూర్వంలో కూడా పరమిత పరమాత్మ నవమే, నవీనమే, యవ్వనమే, సదా యవ్వనుడు, యువకుడు పరమిత పరమాత్మ.
ఎప్పుడు నవీనుడే, ఎప్పుడు నవమే పరంపిత పరమాత్మ. అటువంటి పరంపిత పరమాత్మ యొక్క జపం చేయాలి. తత్ జప తదర్థ భావనం, తత్ జప తద్ అర్థ భావనం. అర్థంతో భావనతో చేయాలి. జపం చేయాలి. కేవలం ఓం జపమే, ప్రణవ జపమే. కోరికల జపం కాదు. మన ప్రార్థన అది కాదు. మన కోరికలు లేవు అందులో. జపంలో కోరికలు అవసరం లేదు. సమర్పణయే, ఈశ్వర ప్రణిధానమే. అలా చేయాలి. ఆ ఓంకారం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే ఏ శాస్త్రమైనా, ఏ ఉపనిషత్తు అయినా, ఏ దర్శనమైనా చివరికి వేదమంతా, వేదాల యొక్క ఉద్దేశం, అన్ని వేదాల యొక్క, అన్ని మంత్రాల యొక్క ఉద్దేశం ఓమే. ఓం తెలుసుకోవడమే. అందుకే అసలు మన లక్ష్యం ప్రణవమే, ఓమే. నిజానికి పరబ్రహ్మయే. మరొక అర్థం అప్పుల్రి అనే అప్పుల్రి వ్యాప్తం అనే ధాతు ఉంటుంది. అది కూడా ఓం శబ్దం. అంటే వ్యాపించి ఉండేవాడు, వ్యాపించి ఉండి అందరినీ అన్నిటిని రక్షించేవాడు. రక్షకత్వ, వ్యాపకత్వాది గుణాలు ఉన్నవాడు పరమిత పరమాత్మ. ఆ ఓం, ఆ ఉమ్మ అనే 3 అక్షరాల యొక్క సముదాయం అని చెప్పడం జరిగింది. మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో ప్రథమ సముల్లాసంలో ఓంకారం గురించి బాగా వివరించడం జరిగింది. నిజానికి ఓం అని ప్రారంభించి సత్యార్థ ప్రకాశం రాయవచ్చు, కానీ ఓం అనే శబ్దం గురించి వివరించడానికి ఒక సముల్లాసమే, ఒక అధ్యాయమే చెప్పడం జరిగింది. అధ్యాయంలో మొత్తం ఒక అధ్యాయం ఇవ్వడం జరిగింది, కేటాయించడం జరిగింది. ఆరంభంలోనే ఓం, ఓం యొక్క విషయాలను కూడా తీసుకోవడం జరిగింది. సుమారు 3 ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఒక పరిచ్ఛేదంలో పెట్టడం జరిగింది. కొన్ని వాక్యాల్లో అని చెప్పడం జరిగింది. ఆ ఓం అని చెప్పేసి దానికి సంబంధించిన అర్థాలు, ఆ ఓం ఆ 3 అక్షరాల సముదాయం అని, సర్వశ్రేష్టం అని ఓం అనేది అలా చెబుతూ ఎన్నో ప్రమాణంతో ఓంని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ ఓం యొక్క ఇతర నామాలు, ఎన్నో నామాలు ఉన్నాయి, అనేక నామాలు, అనంత కోటి నామాలు ఉన్నాయి, అనంత కోటి గుణాలు ఉన్నాయి. కాబట్టి అనంత కోటి నామాలు ఉంటాయి, ఉండాల్సిందే. అందులో కొన్ని శబ్దాలు తీసుకుని, కొన్ని నామాలు తీసుకుని వ్యాకరణంతో, ధాతులతో వివరించడం జరిగింది. ఓం గురించి ఇంకా వివరం కావాలంటే సత్యార్థ ప్రకాశం మొదటి సముల్లాసం అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. వ్యాకరణం అర్థం కాకపోతే కేవలం దాని యొక్క వివరణ ఉంటుంది, చూసుకోండి. ఇది చాందోగ్య ఉపనిషత్తు యొక్క సారం ఈరోజు చూస్తున్నాం. ఓం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఆ ఓం ఏదో కాదు, అది రసం, రసోవైసాహ. నిజానికి అన్ని రసాల సారం. ఋగ్వేదం, సామవేదం, అన్ని వేదాల యొక్క రసమే ఓం. దాని ఉద్గీతోపాసన అన్నారు. ఇది ఛందోగుల ఉపనిషత్తు కాబట్టి, అంటే సామవేదీయుల ఉపనిషత్తు కాబట్టి ఇది ఉద్గీత చేయాలి, ఉచ్చస్వరంతో జపం చేయాలి. అందుకే ఉద్గీతోపాసన చేయండి. ఓమితి ఏతదక్షరం ఉద్గీతం. ఇది అక్షరం, నాశనం కానిది, అవినాశనం కాంటి ఈ ఓమును ఉద్గీతోపాసన చేయండి. ఉద్గీతం అని చెప్పేసి బిగ్గరగా అరవడం కాదు. ఓం 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 అని అరిస్తే ఆ ఓంకి ఏమి వినిపించదు. ఆ ఓంకు పరమిత పరమాత్మకు చెవులేం లేవు. ఎంత గట్టిగా అరిచినా లాభం లేదు. దాని అర్థం అది కాదు. ఉద్గీతం సరిగా భావన చేయాలి. అది ఉపాసనకు ఉపయోగింపబడాలి. ఉపాసనకు ఉపయోగించుకోవాలి ఓమును. ఉద్గీతం ఉపాసన. ఎందుకంటే నవీన సాధకులు, కొత్త సాధకులు బయటకు ఉచ్చరించాల్సి వస్తుంది. కొంచెం శబ్దం చేసి ఉచ్చరించాలి. అలాగని గట్టిగా అరవడం కాదు. కొందరికి భ్రమ ఉంటుంది. ఈ విగ్రహ ఆరాధన, మూర్తి పూజ అనేది మనం మూర్తులు ముందు ఉంచుకొని చేస్తున్న మూర్తి పూజ అనుకుంటాం. విగ్రహాలు పెట్టుకొని చేసిన విగ్రహారాధన అనుకుంటాం. కానీ మనం చేస్తుంది కూడా అదే. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఓం అనే నాదం కానీ, శబ్దం కానీ, ఆ ధ్వని కానీ, ఓం అనే అక్షరం కానీ, అక్షరం కొందరు సంకేతాలు రాసుకుంటారు ఓం అని, ఆ గుర్తులు కానీ,
అది ఓం కాదు, అది పరిమిత పరమాత్మ కాదు. అలా గుర్తు రాసుకొని లేదా ఓమని ఉచ్చరిస్తూ ఆ నాదాన్ని, ఆ శబ్దాన్ని గనక గమనిస్తూ అదే పరిమిత పరమాత్మ ఈ ఓమే అనుకుంటే భ్రమ. ఇది కూడా మూర్తి పూజ అవుతుంది. ఎందుకంటే ఓం అని అక్షరం రాసుకుంటున్నాం, లేదా దాని గుర్తు తెలుగులో రాసుకుంటాం ఓ 0 లేదా ఓ 3 ము అని, లేదా హిందీలో గాని, దేవనాగరి లిపిలో గాని, లేదా దాని గుర్తు పౌరాణికంగా రాసుకునే గుర్తు. అది ముందర పెట్టుకొని ఇదే ఓము, నేను ఓం ఉపాసన చేస్తున్నాను, ఇదే ఓంకారం, ఇదే పరిమిత పరమాత్మ అనుకుంటే అది కూడా మూర్తి పూజే. చిత్ర పూజ జరుగుతుంది. అది కూడా చిత్రమే కదా. లేదా నాద పూజ, శబ్ద పూజ జరుగుతుంది. ఓం అనే శబ్దం యొక్క పూజ. ఆ శబ్దం కూడా పరిమిత పరమాత్మ కాదు. ఓంకార నాదమే, ఆ నాదం మాత్రమే పరిమిత పరమాత్మ కాదు. లేదా తేజస్సు పరిమిత పరమాత్మ కాదు. ఇవి కావు. అలా ఉంటుందని చెప్పడానికి, ఇలా ఉంటుందని చెప్పడానికి. అందుకే పరిమిత పరమాత్మ అగ్ని స్వరూపము, వాయు స్వరూపము, ఆదిత్య స్వరూపము, ఆకాశ స్వరూపము రకరకాలు చెప్పడం జరిగింది అర్థం చేసిన కొరకు. అవి ఉదాహరణలు మాత్రమే. మనకు అర్థం కావాలి కాబట్టి ఋషుల మహర్షులు లేదా పరిమిత పరమాత్మ కొన్ని ఉదాహరణలతో చెప్పడం జరిగింది. ఇటువంటి సందేహాలు పోవాలంటే సత్యార్థ ప్రకాశంలో ప్రథమ సమలాసం చూడండి. అగ్ని, వాయు అన్ని శబ్దాలు వస్తాయి. అందులో లక్ష్మి, శని, రాహు, కేతు, సరస్వతి అన్న, లక్ష్మి అన్న, దుర్గాన పరిమిత పరమాత్మే. ఎన్నో పేర్లున్నాయి పరిమిత పరమాత్మకు. ఈ భ్రమం నుండి మనం బయటకు రావాలి. బయటకు రావాలంటే ఇటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఇందులో గనక చాంద్రోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇంతవరకు పూర్తి చేసుకున్నాం కూడా. నిన్న శుభ సందర్భం, నిజానికి అనుకోకుండానే, యాదృచ్ఛికంగానే, మన ఆలోచన లేకుండానే నిన్న ఈ ఉపనిషత్తు పూర్తి చేసుకోవడం జరిగింది. ఓం గురుకుల ఆశ్రమంలో గోవు పూజ కూడా జరిగింది. వృక్షారోపణ కార్యక్రమం, మొక్కలు చెట్లు నాటే కార్యక్రమం కూడా జరిగింది. అనుకోకుండా ఈ ఉపనిషత్తు ఆ రకంగా పూర్తి చేయడం జరిగింది. ఇంతవరకు మనం మన లక్ష్యం, మనం చేయాల్సినటువంటి పనుల గురించి, కర్తవ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మొత్తం సారమంతా చివరి పుటలో చెప్పడం జరిగింది. కానీ మరొకసారి ఈ చాంద్రోగ్య ఉపనిషత్తు యొక్క ఒక్కొక్క ప్రపాఠకంలో ఉన్నటువంటి సారాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రేపు నుండి. ప్రథమ ప్రపాఠకము, ద్వితీయ ప్రపాఠకము, అలా 8 ప్రపాఠకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రపాఠకంలో ఖండాలు ఉన్నాయి. ఏ ఖండంలో ఏముందో దాని ద్వారా ఒకసారి మనకు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటే బాగుంటుంది, పూర్తి చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇదైన తర్వాత మనకు ఇక మన ముందున్నటువంటి ఉపనిషత్తులు బృహదారణ్యక ఉపనిషత్తు, తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు, 2 ఉపనిషత్తులు మిగిలినాయి. వాటిని కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిమిత పరమాత్మ యొక్క అనుగ్రహంతో, అపార కరుణతో. ఇది విషయం. గమనించండి, ఆలోచించండి, ఎవరికి వారే చూసుకోండి. ఇక్కడే ఉందామా, ఈ కఠిన కారాగార వాసంలోనే, ఈ జైలులోనే ఉందామా, వెళ్ళిపోదామా, మళ్ళీ వద్దామనుకుంటున్నామా, ఉండాలనుకుంటున్నామా, పోవాలనుకుంటున్నామా? పంజరంలో పక్షి అలవాటైపోయింది, హాయిగా అన్ని లభిస్తున్నాయి, ఏ పురుషార్థం లేకుండానే. అలా ఉందామా? ఏ స్వేచ్ఛ అవసరం లేదు, ఏ స్వతంత్రం అవసరం లేదు, ఏ బాంధవులు, ఏ కుటుంబం అవసరం లేదు, ఏ మిత్రులు అవసరం లేదు, బయట ప్రపంచం అవసరం లేదు, ఈ పంజరమే చాలు, ఇదే నా ప్రపంచం అని ఇక్కడ ఉందామా? నచ్చ పునరావర్తతే. కానీ ఋషి అంటున్నాడు, మళ్ళీ రాకూడదు, మళ్ళీ రాకుండా ఉండకూడదు, ఈ జైలుకు రాకూడదు. ఎందుకంటే అందరికి దూరమై ఉండాలి. ఏ స్వేచ్ఛ లేకుండా, ఏ స్వతంత్రం లేకుండా పరతంత్రంలో ఉండాలి. ఈ బానిస బతుకు వద్దు. ఆత్మ కోరుకునేది అదే. నిజానికి ప్రతి ఆత్మ, ప్రతి జీవాత్మ కోరుకునేది అదే. లోపల నుంచి అందరం అదే కోరుకుంటున్నాం. కానీ అలవాటు అయిపోయింది కదా, మోహం పెరిగిపోయింది ఆ పంజరంతో, ఆ పక్షికి. మనకు కూడా అంతే. ఈ శరీరంతో, ఈ అస్థి పంజరం ఇది. అది పక్షి పంజరమైన, అది బంగారు పంజరమైన, ఏ పంజరమైన పంజరమే, అస్థి పంజరమైన పంజరమే, జైలే. ఎంత మంచి దేహమైనా, మానవ దేహమైనా ఇది పంజరమే, అస్థి పంజరమే, జైలే. ఇక చాలు, వెళ్ళిపోదాం. మళ్ళీ రాకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. అసలు మన శాశ్వత నివాసం, మన ఊరు
అందరి ఊరు ఒకటే, అందరి ఇల్లు ఒకటే, అందరి నివాసం ఒకటే. పరమస్థానం, పరమ నివాస స్థానం, శాశ్వత స్థానం. అందరి చిరునామా ఒకటే. అక్కడే మనం చిరంజీవులుగా ఉండే స్థానం, చిరునామా పరిమిత పరమాత్మయే. అక్కడే మనం ఉండే ప్రయత్నం చేద్దాం. మృత్యోహ ముక్షియ మా అమృతాత్, యస్య ఛాయామృతం యస్య మృత్యు. ఈ మంత్రాల యొక్క సారం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. ఇదే ప్రార్థన పరిమిత పరమాత్మతో. మీ అందరికీ పరిమిత పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు. ఓం శం శమోం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్యులు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, మీ అందరూ కూడా పరమపిత పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు. మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. ఓం శం శుభం. ఈ భావనతో 3 సార్లు ఓంకారం చేద్దాం. నచ పునరావర్తతే, నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. మళ్ళీ రాకూడదు. ఈ జైలుకు రాకూడదు. ఈ కఠిన కారాగార వాసం వద్దు. ఈ భావనతో, పరిమిత పరమాత్మ సమర్పణ భావనతో ఓంకారం శ్వాస తీసుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠం.